ఆత్మవిషయమై దీనులు ధన్యులు వారు వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. సమాధానం, గొడవలు లేకుండా సమాధానం బ్రతకమని బైబిల్ చెప్తుంది. బైబిల్ గొడవల్ని పెంపొందించదండి, పరిశుద్ధదాన్ని కోరుకుంటుందండి, హృదయ శుద్ధి కోరుకుంటుంది. బైబిల్ నీతి కోసమైన ఆకలి తప్పుకొని వారు దాన్ని నీతిగా బ్రతకమని చెప్తే, అవినీతిగా బ్రతకొద్దు, ఏ తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ఎంత మంచి గ్రంథం పట్టుకొని ఇది భూత గ్రంథము, ఇది ఆ గ్రంథము, ఈ గ్రంథం అని చెప్పాను. మీకేమైనా న్యాయం అండి? నేను మీ మాస్టర్ రాజు. ఈ పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో ఉన్న మంచి మాటలు చదివి వినిపించాను. ఎవరైనా మతోన్మాదులు వస్తే మీరు ఈ మాటలు వాళ్ళకి చెప్పండి. ఈ బైబిల్లో ఉన్నవి చదివారా, దీన్ని బట్టే మేము యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పండి. లోతు కుమార్తెలు బట్టి, యూదా తామరను బట్టి, దావీదు బెత్షెబను బట్టి మేము నమ్ముకోలేదు.